రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన ఖండాలలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. నందమూరి తారక రామారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా పరిశీలనకై తేబడిన లేక నాకు తెలియవచ్చిన ఏ విషయమును గాని అట్టి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను సక్రమముగా నిర్వహించుటకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నెల్లూరులో ఘోర అవమానం జరిగింది. నెల్లూరు నడిబొడ్డున ఉన్న నర్తకీ సెంటర్ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, హోం మినిస్టర్ గా దేవేంద్ర గౌడ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే నిత్యం రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న కాంపౌండ్ వాల్లో మద్యం సీసాలు, చెత్తా చెదారాలతో నిండిపోయి అపరిశుభ్రంగా మారిపోయింది. తెలుగువారి ఆత్మగౌరవం గుండె చప్పుడైన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన విగ్రహ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉంచిన నెల్లూరు మున్సిపల్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత పెద్ద వ్యక్తిని, మన తెలుగు జాతి గర్వపడే యుగ పురుషుడు ఆయన కాళ్ళు దండం పెట్టచ్చు. ఒక వెంకటేశ్వరం చూడాలంటే ఆయన చూడాల్సిందే, ఒక దుర్యోధన చూడాలంటే ఆయన చూడాల్సిందే, ఎవరినైనా ఒక రావణాసురుడు చూడాలంటే ఆయన చూడాల్సిందే, ఒక రాముడు చూడాలంటే ఆయన చూడాల్సిందే. ఆయన కోసం అంట ఒక బస్సు వేశారంట స్పెషల్గా. ఆయన ఇంటికాడికి ఉదయాన్నే 4 గంటలు నిద్రలేస్తే ఆయన చూడటానికి దేవుళ్ళ వెంకటేశ్వరం తర్వాత అంత దేవుడు అంట. మరి అలాంటి వ్యక్తికి నెల్లూరులో ఎంత గౌరవించారని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడుతుంది. నేను మీరు బాధపడండి, నేను పర్లేదు, మీ ఎవరు మనోపాలు తిప్పడం నేను ఉద్దేశం కాదు. నేనేమంటానంటే మీ రాజకీయం ఉంచుకోండి, మీ రాజకీయాలు మా సంబంధం లేదు, మేము డిపార్ట్మెంటు. మా ఉద్దేశం ఏంటంటే ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను కూడా దానవేల సురకర సినిమాలో ఈ పాట వేశాను. టౌన్ హాల్లో వేస్తే చిత్రం బలాలు విచిత్రం డ్యాన్స్ చేసినట్లయితే కొన్ని వేల మంది చప్పట్లు కొట్టారు. నిజంగా గర్వపడ్డాను. ఎన్టీఆర్ అంటే ఒక ఆత్మవిశ్వాసం, ఎన్టీఆర్ అంటే ఒక రకమైన పవర్. ఆ పాట వేస్తుంటే లోపల నుంచి నాకు ఒక రకమైన గర్వం వచ్చింది.
ఎంతటి మహారాజు అంటే నిజంగా మహారాజుగా అయిపోయింది నేను. అది ఎన్టీఆర్ స్టామినా. సిగ్గుపోతుంది ఈరోజు మనం చూసినట్లయితే. ఈ పైన విగ్రహాన్ని కనీసం 30 రూపాయలు దండేసిన పరిస్థితి లేదు. కింద చెప్పులు పెట్టినరు, ఇటు రంగులు లేవు. కింద చూస్తే పాత వాళ్ళు మిగిలిన షాపుల వాళ్ళకి ఇదొక ఆసనం అయిపోయింది. వాళ్ళు చెప్పులు పెట్టుకోవడానికి, వాళ్ళ సైకిల్ పెట్టుకోవడానికి అటు అయిపోయింది. అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మనం అవమానించుకోవటం సిగ్గుపోతున్నాం మనకి. నిజంగా నెల్లూరు రోజు తలదించుకునే విషయం చెప్తున్నాను. ఈ రోజు నిజంగా చనిపోయింది, అప్పుడు కాదు ఈరోజు చనిపోయి ఉంటాడు. ఏం లేకపోతే ఏంది, ఒక మహా యుగ పురుషుడిని ఇట్లా అవమానపరచడం నిజంగా నాకు బాధగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.